Hi students, welcome to online classes AB and PRR College of Science Kovur. So this is physics cluster paper 8C1. So our lesson is solar photovoltaic cell and we are in the unit 3. So today's topic is photovoltaic effect and equivalent circuit of a solar cell. So let us go to the first topic, photovoltaic effect. సో ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మనకి సన్లైట్ కనుక ఒక ఫోటోవోల్టాయిక్ సెల్ మీద కనుక ఇన్సిడెంట్ అయినట్టయితే అందులోంచి మనకి కొంత వోల్టేజ్ కానీ ఎలక్ట్రిక్ కరెంట్ కానీ జనరేట్ అవుతూ ఉంటుంది. దీన్నే ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అంటాము. అంటే సన్లైట్ కనుక ఒక ఫోటోవోల్టాయిక్ సెల్ మీద కనుక పడినట్టయితే ఆ సెల్లోంచి మనకి కొంత వోల్టేజ్ కానీ కరెంట్ కానీ జనరేట్ అయ్యే ప్రాసెస్ని మనం ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అంటాము. ఈ ఎఫెక్ట్ అనేది మనకి ఈ సోలార్ ప్యానల్స్లో యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ సన్లైట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫోటోవోల్టాయిక్ సెల్స్లో ఈ ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అనేటువంటి ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకోవడం వల్ల సన్లైట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఫస్ట్ కనిపెట్టిన సైంటిస్టు ఎడ్మండ్ బెక్వెరెల్ ఇన్ ద ఇయర్ 1839. అతను కొన్ని వెట్ సెల్స్తో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే ఏమైందంటే సడన్గా అతను యూజ్ చేసేటువంటి సిల్వర్ ప్లేట్స్ని యూజ్ చేస్తూ ఉండే ఎక్స్పెరిమెంటు అతనికి వోల్టేజ్ సెల్స్లో ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయిందట. సో ఇక్కడ ఏదో ఒక ఎఫెక్ట్ వచ్చిందనమాట సన్లైట్ పడుతున్నప్పుడు సెల్స్ మీద అని అతను ఈ ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ని డిస్కవర్ చేశాడనమాట. ప్రాసెస్ చూద్దాం. ఈ ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అక్కర్స్ ఇన్ సోలార్ సెల్స్. ఇది సోలార్ సెల్స్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి అసలు ఎట్లా తయారు చేస్తామంటే ఈ సోలార్ సెల్స్ని మనం జనరల్గా సోలార్ సెల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్. ఒక పీ టైపు ఎన్ టైపు రెండింటిని తీసుకుని సెమీ కండక్టర్స్తో తయారు చేసే మెటీరియల్స్ ఇవి. పీ టైప్ సెమీ కండక్టర్ని ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్ని రెండింటిని జాయిన్ చేస్తాం. జాయిన్ చేసినప్పుడు రెండింటికి మధ్యలో ఒక జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే పిఎన్ జంక్షన్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో అలా రెండింటిని జాయిన్ చేయడం వల్ల పీ టైప్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ని ఒక జంక్షన్ ఫామ్ అయింది. ఈ జంక్షన్ దగ్గర మనకి ఏమవుతుందంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే జనరేట్ అయిందో వెంటనే ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా పీ సైడ్ మూవ్ అవుతాయి, అలాగే హోల్స్ అన్నీ కూడా ఎన్ సైడ్ మూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ డెవలప్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, మనకి నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఒక డైరెక్షన్లో, పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ అయిన హోల్స్ని ఒక డైరెక్షన్లో మూవ్ చేస్తూ ఉంటుందన్నమాట. అసలు లైట్ అంటే ఏంటి, మనకి లైట్ అంటే కొన్ని ఫోటాన్స్ కాంబినేషన్. లైట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ photons which are simply small bundles of electromagnetic radiation or energy. ఫోటాన్స్లో బోల్డ్ ఎనర్జీ ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ బండిల్స్ కింద చెప్తూ ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే ఈ లైట్ వచ్చి అంటే లైట్ అంటే ఈ ఫోటాన్స్ వచ్చి ఎప్పుడైతే మనకి ఒక ఫోటోవోల్టాయిక్ సెల్ మీద పడ్డాయో వెంటనే ఏమవుతుందంటే మనకి ఈ ఫోటాన్స్కి ఉండే ఎనర్జీ ఆ పిఎన్ జంక్షన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఎనర్జీని ఈ పీ టైపు ఎన్ టైప్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ హోల్స్ వీటిని ఎప్పుడైతే ఎక్వైర్ చేసాయో వెంటనే ఏమవుతుందంటే ఈ ఎనర్జీ అంతా కూడా ఈ మెటీరియల్లో ఉండే ఎలక్ట్రాన్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలక్ట్రాన్స్కి ట్రాన్స్ఫర్ అవ్వగానే ఎలక్ట్రాన్స్కి ఎప్పుడైతే ఎనర్జీ వచ్చిందో ఏం చేస్తాయి, దాన్ని హయ్యర్ స్టేట్కి జంప్ అవుతాయి. ఈ హయ్యర్ స్టేట్స్ని మనం ఏమంటామంటే కండక్షన్ బ్యాండ్ అంటాము. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ జంప్ అయ్యాయో ఎలక్ట్రాన్స్ జంప్ అయినప్పుడు ఆ ప్లేస్లో ఒక గ్యాప్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాప్లో ఏమవుతుందంటే ఒక హోల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఒక సూటబుల్ వేవ్ లెంత్ ఉండేటువంటి ఫోటాన్స్ కనుక వచ్చి ఒక ఫోటోవోల్టాయిక్ సెల్ మీద పడితే అంటే మన పిఎన్ జంక్షన్ మీద కనుక పడినట్టయితే ఏమవుతుంది, వెంటనే ఆ ఫోటాన్స్కి ఉండే ఎనర్జీ ఈ ఎలక్ట్రాన్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఎనర్జీని గెయిన్ చేసి అవి వాటికంటే హయ్యర్ బ్యాండ్కి జంప్ అవుతాయి, హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్స్కి వెళ్తాయి. వాటినే కండక్షన్ బ్యాండ్ అంటాం. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ పైకి జంప్ అయిందో అక్కడ ఒక గ్యాప్ ఫామ్ అయింది, ఆ గ్యాప్నే హోల్ అంటాము. అంటే ఇప్పుడు ఏమైందనమాట, ఫోటాన్స్ ఒక ఫోటోవోల్టాయిక్ సెల్ మీద పడడం వల్ల మనకి ఎలక్ట్రాన్ హోల్ అని 2 ఫామ్ అయ్యాయి. అంటే మనకి ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్ అనేవి ఫామ్ అవుతాయి. మన కనుక అన్ఎగ్జైటెడ్ స్టేట్లో ఉందనుకోండి, అంటే ఒకవేళ కనుక దీని మీద పడిన ఎనర్జీ సరిపోలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతాయి, ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ పైకి మూవ్ అవ్వవు. ఎందుకని, ఇందులో ఉండే యాటమ్స్ అన్నీ కూడా దాని సరౌండింగ్ యాటమ్స్తో కొన్ని బాండ్స్తో బౌండ్ అయి ఉంటాయి. బాండ్స్ గట్టిగా ఉంటాయి కాబట్టి అవి ఆ బాండ్స్ని అధిగమించి పైకి జంప్ అయ్యే ఛాన్స్ ఉండదు. కానీ ఇక్కడ మనకి సూటబుల్ వేవ్ లెంత్ ఉండేటువంటి ఫోటాన్స్ ఎప్పుడైతే మనకి ఈ ఫోటోవోల్టాయిక్ సెల్ మీద పడ్డాయో ఇప్పుడు ఏం చేస్తాయి, ఇవి కండక్షన్ బ్యాండ్లోకి జంప్ అవుతాయి అన్నమాట. అంటే ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతున్నాయి అన్నమాట.
సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయో అక్కడ కొన్ని హోల్స్ ఫామ్ అయ్యాయి, మనకి ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ మనకి ఫామ్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్స్ హోల్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతాయి. సో ఒకటి సపోజ్ మనకి ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక సైడ్ మూవ్ అయితే హోల్స్ అన్నీ దానికి ఆపోజిట్ సైడ్లో మూవ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్లో మోషన్ వచ్చిందో మనకి సెల్లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ది మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ క్రియేట్స్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద సెల్. వన్స్ ది ఎలక్ట్రాన్ మూవ్స్ దెర్ ఇస్ ఎ హోల్ ఇన్ ద సెల్. సో మనకి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ మూవ్ అయిందో అక్కడ హోల్ అనేది మనకి లెఫ్ట్ అవుతుంది అనమాట. దిస్ హోల్ కెన్ ఆల్సో మూవ్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ది పీ సైడ్. సో ఇట్ ఈస్ దిస్ ప్రాసెస్ విచ్ క్రియేట్స్ ఎ కరెంట్ ఇన్ ద సెల్. సో సార్ ఈ ప్రాసెస్ వల్ల మనకి కరెంట్ అనేది జనరేట్ అయింది. సో దీనికి మనం డయాగ్రామ్ని కూడా చూపిద్దాం. డయాగ్రామ్లో చూడండి, మనకి ఇక్కడ బ్లూ కలర్తో ఉన్నదంతా దీన్నంతా కలిపి ఒక సోలార్ ప్యానెల్ అంటాం. ఈ ఎల్లో కలర్లో ఉన్నదంతా కూడా మనకి సన్. అట్లాగే దాని మీద చూడండి రేడియేషన్స్ వచ్చి ఎల్లో కలర్లో చూపించాం, అవన్నీ వచ్చి మనకి సోలార్ సెల్ మీద పడ్డాయి. సోలార్ సెల్లో చూడండి మనకి ఎన్ టైప్ మెటీరియల్, అలాగే కింద పీ టైప్ మెటీరియల్ అని ఉన్నాయి. రెండింటికి మధ్యలో చూడండి ఒక పిఎన్ జంక్షన్ అనేది ఫామ్ అయింది. సో ఎన్ టైప్ మెటీరియల్ పైన ఉంది, ఇక్కడ పీ టైప్ మెటీరియల్ కింద ఉంది. రెండింటిని కంబైన్ చేయడం వల్ల మధ్యలో మనకి ఒక జంక్షన్ అనేది ఫామ్ అయింది, దాన్నే పిఎన్ జంక్షన్ అంటాము. సో ఎప్పుడైతే ఈ ఫోటాన్స్ వచ్చి ఈ పిఎన్ జంక్షన్ మీద ఇన్సిడెంట్ అయ్యాయో చూడండి, మనకి ఈ డయాగ్రామ్లో సర్కిల్లో చూపించాం, కింద ఎలక్ట్రాన్ ఫ్లో, హోల్ ఫ్లో. ఎలక్ట్రాన్స్ అన్నీ చూడండి పైకి మూవ్ అవుతున్నాయి, హోల్స్ అన్నీ కిందకి మూవ్ అవుతున్నాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ని బ్లాక్ కలర్తో చూపించాం చూడండి, హోల్స్ని రెడ్ కలర్తో చూపించాం. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే లైట్ వచ్చి సన్ నుంచి వచ్చే లైట్ వచ్చి సోలార్ సెల్ మీద పడిందో వెంటనే మనకి ఏమవుతుంది, ఈ ఫోటాన్స్కి ఉండే ఎనర్జీ అక్కడ ఉండే ఎలక్ట్రాన్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ అన్నీ ఏమవుతాయి, హయ్యర్ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్లోకి జంప్ అవుతాయి. జంప్ అయినప్పుడు మనకి ఈ ఎలక్ట్రాన్స్ హోల్స్ పెయిర్స్ ఫామ్ అవుతాయి. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్ ఫ్లో, హోల్ ఫ్లో స్టార్ట్ అయిందో మనకి ఆ సెల్లోంచి కొంత కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇదంతా కలిపి మనకి ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్ అంటాం దీన్నంతా కలిపి. సో మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈక్వివలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఏ సోలార్ సెల్. సోలార్ సెల్కి ఉండేటువంటి సర్క్యూట్ ఏంటి, ఎట్లా ఉంటుంది చూద్దాం. ఎప్పుడైనా సరే మనకి సోలార్ సెల్ గురించి అర్థం చేసుకోవాలంటే దీనికి ఎలక్ట్రానిక్ బిహేవియర్ ఎట్లా ఉంది అని మనం కనుక స్టడీ చేయాలంటే, దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనం ఒక కొత్త మోడల్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎలాంటి మోడలు, అది కూడా ఈ సోలార్ సెల్కు ఉండే ఎలక్ట్రానిక్ బిహేవియర్ గురించి స్టడీ చేయడానికి మనం ప్రపోజ్ చేసేటువంటి ఒక మోడల్. ఇది కూడా మనకి తెలిసిన ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ని బేస్ చేసుకుని తయారు చేస్తాం. To understand the electronic behavior of a solar cell, it is useful to create a model. ఒక మోడల్ మనం క్రియేట్ చేయాలి which is electrically equivalent. సో ఇది కూడా మనకి ఎలక్ట్రికల్గా దాంతో ఈక్వల్గా ఉండాలి. అండ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డిస్క్రీట్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ whose behavior is well known. దీన్ని కూడా మనం తయారు చేసుకునేటువంటి ఈక్వలెంట్ సర్క్యూట్ను కూడా మనకి కొన్ని కాంపోనెంట్స్తో తయారు చేసుకుంటాం, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్తో. వాటి గురించి మనకి బాగా తెలిసి ఉండాలి, వాటి బిహేవియర్ మనకి తెలిసి ఉండాలన్నమాట. An ideal solar cell may be modeled by a current source in parallel with a diode. ఇక్కడ మనం ఐడియల్ సోలార్ సెల్ అనేది ఏం చేస్తాం, దీన్ని ఎట్లా మోడల్ చేసుకుంటాం, ఎలా తయారు చేస్తామంట, దీన్ని ఒక డయోడ్కి కరెంట్ కాంపోనెంట్ని, కరెంట్ సోర్స్ని ప్యారల్గా కనెక్ట్ చేస్తాము. కానీ మనకి ఇన్ ప్రాక్టీస్ నో సోలార్ సెల్ ఈజ్ ఐడియల్. కాబట్టి ఏం చేస్తాం, ఒక షంట్ రెసిస్టెన్స్ని, సిరీస్ రెసిస్టెన్స్ని రెండింటిని యాడ్ చేసి ఒక మోడల్ని తయారు చేస్తాము. సో ఈ రిజల్టింగ్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఎట్లా ఉంటుంది అని మనం డయాగ్రామ్లో చూపిస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్లో చూపిస్తాం చూడండి. సో ఇక్కడ ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఏ సోలార్ సెల్. సో దీని గురించి చెప్పేటప్పుడు మనకి ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని డయాగ్రామ్ చూపిస్తాను. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఈక్వేషన్ ఫ్రమ్ ద ఈక్వలెంట్ సర్క్యూట్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ది కరెంట్ ప్రొడ్యూస్డ్ బై ది సోలార్ సెల్ ఈజ్ ఈక్వల్ టు దట్ ప్రొడ్యూస్డ్ బై కరెంట్ సోర్స్ మైనస్ that which flows to the diode minus that which flows to the shunt resistor. సో మనకి ఇక్కడ ఈ మొత్తం సర్క్యూట్లోంచి వచ్చే కరెంట్, సోలార్ సెల్లో ఉండేటువంటి బయటకు వచ్చే కరెంట్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుందట, కరెంట్ సోర్స్లోంచి వచ్చే కరెంటు మైనస్, అలాగే డయోడ్లోంచి ఫ్లో అయ్యే కరెంటు మైనస్ షంట్ రెసిస్టర్లోంచి ఫ్లో అయ్యే కరెంట్కి ఈక్వల్గా ఉంటుంది. దాన్ని ఈక్వేషన్ 1తో చూపించాము చూడండి. I ఈజ్ ఈక్వల్ టు IL మైనస్ ID మైనస్ ISH. ఇక్కడ I అంటే టోటల్ అవుట్పుట్ కరెంట్, అదే దిస్ ఇస్ ద
కరెంట్ ప్రొడ్యూసర్ బై ది సోలార్ సెల్ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ అంటే మనకి కరెంట్ ఫోటో జనరేటెడ్ కరెంట్ అని అర్థం. ఐఎల్ అంటే అది మైనస్ ఐడి అంటే డయోడ్లోంచి ఫ్లో అయ్యే కరెంటు మైనస్ ఐఎస్హెచ్ అంటే షంట్ కరెంట్ అనమాట. సో ఇది ఈక్వేషన్. మనకి టోటల్ కరెంట్ అనేది మనకి ఎంత బయటకు వస్తుంది? ఐఎల్ మైనస్ ఐడి మైనస్ ఐఎస్హెచ్. ఇది ఫస్ట్ ఈక్వేషన్. కానీ మనకి ది కరెంట్ త్రూ దీస్ ఎలిమెంట్స్ ఈజ్ గవర్న్డ్ బై ద వోల్టేజ్ అక్రాస్ దెమ్. కానీ ఇందులోంచి ఫ్లో అయ్యేటువంటి కరెంట్ మనకి ఎట్లా ఉంటుంది? ఈ ఎలిమెంట్స్లోంచి ఫ్లో అయ్యే కరెంట్ అంతా కూడా దాంట్లో ఉండే వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే విజే ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఐ ఇంటూ ఆర్ఎస్. విజే అంటే వోల్టేజ్ అక్రాస్ బోత్ డయోడ్ అండ్ రెసిస్టర్. వి అంటే వోల్టేజ్ అక్రాస్ ది అవుట్పుట్ టెర్మినల్స్. అలాగే ఆర్ఎస్ అంటే సిరీస్ రెసిస్టెన్స్. ఎస్హెచ్ అంటే షంట్, ఎస్ అంటే సిరీస్ అనమాట. కానీ మనకి షాక్లీ డయోడ్ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే ది కరెంట్ డైవర్టెడ్ త్రూ ది డయోడ్ ఈజ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ క్యూవిజే బై ఎన్కేటీ మైనస్ 1. ఇది ఈక్వేషన్, షాక్లీ డయోడ్ ఈక్వేషన్ అంటారు మనకి. ఇందులో వేర్ ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ శాచురేషన్ కరెంట్ అంటాము. అలాగే ఎన్ అంటే డయోడ్ ఐడియాలిటీ ఫ్యాక్టర్ అంటాము. యూ అంటే ఎలిమెంటరీ ఛార్జ్, కే అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. కానీ మనకి ఓమ్స్ లా అని చెప్తుంది వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా, అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. అంటే ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు అంటే షంట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు విజే డివైడెడ్ బై ఆర్ఎస్హెచ్. ఎస్హెచ్ అంటే షంట్కి సంబంధించిన రెసిస్టెన్స్ అనమాట. సో ఇది మనకి ఈక్వేషన్ అనమాట. విజే అంటే వోల్టేజ్ అక్రాస్ బోత్ డయోడ్ అండ్ రెసిస్టర్ అంటాం విజే అంటే. సో ఇవి మనకి ఫైనల్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ తెలిసిన వాల్యూస్ అన్నింటినీ తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఈ ఐఎస్హెచ్ వాల్యూని అట్లాగే మనకి ఈ విజే వాల్యూని వీటిని అన్నింటినీ పైకి తీసుకెళ్ళి పై ఈక్వేషన్లో చూడండి ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ మైనస్ ఐడి మైనస్ ఐఎస్హెచ్ అని ఉంది కదా, అందులో మనకి ఐడి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాము, ఐఎస్హెచ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ రెండు వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ ఈక్వేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇది మనకి ద ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఏ సోలార్ సెల్ అంటాం దీన్ని. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్ కూడా చూడండి. ఆ డయాగ్రామ్ కూడా ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఏ సోలార్ సెల్ ఉంది, ఆ డయాగ్రామ్ నుంచి కూడా చూడండి. ఆ డయాగ్రామ్లో మనకి ఐడి అంటే డయోడ్ కరెంట్, ఐఎస్హెచ్ అంటే షంట్ కరెంట్, ఆర్ఎస్ అంటే సిరీస్ రెసిస్టెన్స్, ఆర్ఎస్హెచ్ అంటే మనకి షంట్ రెసిస్టెన్స్ అని అర్థం అనమాట. సో ఇది మనకి దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్.